గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఇంతకుముందు అంతా మిడివల్ హిస్టరీ చెప్పుకున్నాం, అంటే మధ్యయుగ నాగరికత. ఇప్పుడు మనం ఆన్షియంట్ అంటే ప్రాచీన నాగరికతలో ఫస్ట్ పాఠం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. మనం కాలం వచ్చేసి 2500 నుంచి 1750 బీసీ. ఈ యుగాన్ని ఏమంటారు? కంచు యుగం అని అంటారు. అసలు సింధు నాగరికత అని పేరు పెట్టింది ఎవరంటే సార్ జాన్ మార్షల్. మొదట విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రధాన దేవత వచ్చేసి అమ్మ తల్లి. ప్రధాన దేవుడు వచ్చేసి పశుపతి. పూజించే వృక్షం వచ్చేసి రావి అశ్వత్థ వృక్షం అన్నట్టు. అంటే ఏది నాగరికత ఉన్నా కానీ పూజించే వృక్షం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని రావి అశ్వత్థ వృక్షం అంటారు. పక్షి వచ్చేసి ఆరాధించే పక్షి వచ్చేసి పావురము. జంతువు వచ్చేసి వాళ్ళు ఇష్టపడే జంతువు వచ్చేసి మూపురం కలిగిన ఎద్దు. ప్రధాన వినోదం ఇప్పుడు అంటే సినిమా టీవీలు ఉన్నాయి కాబట్టి అప్పుడు సింధు నాగరికత కాలంలో ఏవి ఉన్నాయంటే నృత్యం. ఆట వచ్చేసి చదరంగం. చదరంగం ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం మనం. అదేంది సింధు నాగరికత కాలం నుంచే వచ్చింది అన్నట్టు. పరిశ్రమ నౌకా నిర్మాణం మనం చూడొచ్చు. ఇప్పుడు నౌకలు అంటే తెలుస్తుంటాయి. కాడ విశాఖ కానీ ముంబై కాండ్లా ఓడరేవులు, అట్లా ఓడరేవుల కాడ ఉండేవి ఉంటాయి కదా మామూలుగా. ఆ ఓడరేవుల కాడ ఉండేది నౌకా నిర్మాణానికి సంబంధించినవి. తెలియని లోకం వచ్చేసి వాళ్ళకు ఇనుము తెలియదు అప్పటికి. లిపి అంటే బొమ్మలు వేసుకొని బొమ్మలతోటి లిపి చేసేవాళ్ళు అన్నట్టు. ఆరాధించే చిహ్నం వచ్చేసి స్వస్తిక్. ప్రయాణ సాధం ఎక్కబండ్లు అంటే ఎడ్ల బండి. దాన్ని ఆ సింధు నాగరికత కాలంలో ఏమనేది ఎక్కబండ్లు అంటారు. వీరి ప్రత్యేకత ఏంటంటే భూగర్భ డ్రైనేజీ. మనం ఇప్పుడు అంటున్నాం చూడు, భూగర్భ డ్రైనేజ్. అది సింధు నాగరికత కాలం నుంచే వచ్చిందన్నట్టు. లోహం వచ్చేసి కంచు. మీరు ఉపయోగించిన రాయి వచ్చేసి స్టియటైట్ అన్నట్టు. అయితే వ్యవసాయం వచ్చేసి ఆ రోజు పరిస్థితులు వచ్చేసి అక్టోబర్ ఏప్రిల్లో వచ్చేసి రబీ అంటారు. ఈశాన్య ఋతుపవన కాలం ఎప్పుడు అది మామూలుగా బార్లేని వండించేవారు. అయితే గుజరాత్లోని రంగాపూర్ లోతాల్లో వరి వండించిన ఆనవాళ్ళు ఉన్నాయన్నట్టు అప్పుడు సింధు నాగరికత కాలంలో. అయితే పత్తిని కూడా పండించారు. ఈ పత్తి అనేది ఏంది వాణిజ్య పంట అన్నట్టు. అట్లా వీళ్ళకైతే నీటిపారుదల వసతులు ఉండేవి కాదన్నట్టు. అప్పుడున్న పరిస్థితుల్లో నీటిపారుదల వసతులు అనేది ఉండేవి కాదన్నట్టు. ఇక మామూలుగా వర్తకం గురించి వచ్చేస్తే, అంటే వ్యవసాయంలో మామూలుగా ఎప్పుడైనా కానీ మిగులు ఎక్కువ ఉండేది అన్నట్టు. అప్పుడు మిగులు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, వర్తకం బాగా అభివృద్ధి చెందింది అన్నట్టు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మిగులు ఉంటేనే మనకు లాభాలు కానీ అవి వస్తాయి. ఇప్పుడు లాభాలు అంటారు, అలా అప్పుడు మిగులు అంటుండే. అప్పుడు మిగులు అంటే ఏంది, మిగిలినది అన్నట్టు. అట్లా మనం మోటు భాషలో కూడా మిగులు అంటాం కదా, అట్లా వర్తకం బాగా జరిగేది. అయితే వీళ్ళు స్వదేశీ వర్తకం అంటే స్వదేశీ ఏంది, స్వదేశీ వర్తకం విదేశీ వర్తకం తేడా తెలవాలి మీకు. స్వదేశీ వర్తకం అంటే మన దేశంలో మన పరిసర ప్రాంతాల్లో చేసే వర్తకాన్ని ఏమంటారు, స్వదేశీ వర్తకం. అలా కాకుండా విదేశీ వర్తకం అంటే బయటి దేశాలతోటి జరిపే మన వర్తకాన్ని ఏమంటారు, విదేశీ వర్తకం అంటారు. వీళ్ళు ఏం చేసేది, అప్పుడు స్వదేశీ వర్తకమే ఉండేది. ఆ స్వదేశీ వర్తకాన్ని దేని సహాయంతో చేసేదంటే అనే ఎడ్ల బండ్లు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ బండ్లు అని, ఎడ్ల బండ్ల ద్వారానే వెళ్ళేదన్నట్టు. ఇప్పుడు ఉన్నట్టు స్టీమర్లు అవి లేవు అప్పుడు. విదేశీ వర్తకానికి అయితే పెద్ద నౌకలు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం, మన నౌకా పరిశ్రమ అభివృద్ధి చెందింది కాబట్టి నౌకలు కూడా ఉండేవి. ప్రధాన ఓడరేవు వచ్చేసి లోతాళ్ళు అనేది ప్రధాన ఓడరేవు అన్నట్టు వీళ్ళకు. అట్లా అయితే వీళ్ళు అరప్ప నాగరికత అని కూడా అంటారు కాబట్టి దీన్నే వీళ్ళు మెసోపటోనియాలో అనేది సుమేరియన్లతోటి ఎక్కువగా వర్తకం చేసేది అన్నట్టు. అయితే వీళ్ళు పత్తి పండించేదాన్ని గ్రీకులు ఏమనేవారు అంటే సింథియన్ అనేవారు. సింథియన్ అనేవారు. ఇవి వృత్తులు అయితే రాగి తగరంను ఉపయోగించి కంచు తయారు చేయబడ్డది ఆ టైంలో. వీళ్ళు ప్రకృతిని ఎక్కువ పూజించేవారు. మతం అంటే వీళ్ళు అమ్మ తల్లి, ఇప్పుడు చెప్తాం కదా పశుపతి అనేది, ఈ దేవుళ్ళు కానీ ఏమన్నట్టు మొత్తం ప్రకృతికి సంబంధించినది. అలాగే వీళ్ళు 4 జంతువులు కూడా ఉండేవి తన చుట్టుముట్టు. అంటే మామూలుగా పశుపతి మహాదేవునికి 4 జంతువులు ఉండేవి. ఏవంటే అంటే అవే గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి అనే ఒక 4 జంతువులు ఉండేవి. అయితే వీళ్ళు ఆరాధన దైవం ఎవరంటారు, అమ్మ తల్లిని అంటారు కాబట్టి మామూలుగా
వీళ్ళు మొహంజోదర్ అనేది ఒక పెద్ద స్నానవాటిక ఉంటుంది. ఆ స్నానవాటికలో సామూహిక స్నానాలు చేసేవారు, అంటే అందరు కలిసి చేసేవారు అన్నట్టు అప్పట్లో. ఇప్పుడు మనం ఎవరింటికి వాళ్ళు ఉన్నట్టు బాత్రూమ్ సౌకర్యం లేకుండా ఉన్నది. అప్పుడు మొహంజోదర్ అనేది ఒక స్నానవాటిక ఉండేది. కాళీబంగంలో అగ్ని వేదికలు ఉన్నాయన్నట్టు. ఇప్పుడు ఆ రోజు ఏం చేసేది, మన ఆలయాలు, మందిరాలు అయితే అవి ఏం బయటపడలేదు. అగ్ని వేదికలు అంటే అప్పుడు అగ్ని వేదికలు ఉండేది. వీళ్ళకేమైంది, పునర్జన్మపై విశ్వాసం ఉండేది, దయాలపై విశ్వాసం ఉండేది. ఆరాధ్య పక్షి వచ్చేసి పావురము, వీరి ఆరాధ్య జంతువు వచ్చేసి మూపురం కలిగిన ఎద్దు. మనం ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం మూపురం కలిగిన ఎద్దు అనేది. లిపి ఆల్రెడీ చెప్పినాం, బొమ్మల లిపి అంటారు. వీళ్ళు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసేటారు. దీన్ని బౌస్ట్రోపేడాన్ అని అంటారు. అదే దీన్నే సర్పలిపి అని కూడా అంటారు మామూలుగా. అయితే ఈ సమాజం అని చెప్పుకున్నాం మనం. ఇల్లు ఉంది కదా సమాజం సింధు నాగరికతలో సమాజాన్ని శ్రేణులు అని అంటారు. ఆ శ్రేణుల గురించి ఎవరు పేర్కొన్నారంటే ఆర్ఎస్ శర్మ గారు పేర్కొన్నారు. కానీ డిడి కౌశం అనేట ఆయన ఏం చేసిందంటే సమాజాన్ని పురోహితులు పాలించారని పేర్కొన్నారు. ఎవరు పాలించారు? పురోహితులు పాలించారు అనేది. వీళ్ళు 4 జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో 4 జాతులు, ఒకటి మెడిటరేనియన్స్, మాంగోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రలైడ్స్, ఆల్కాన్స్, ఈ 4 జాతులు ఉండేవి మామూలుగా. అలా తర్వాత ఇది భాష ద్రావిడ భాషకు దగ్గర ఉండేది. సింధు నాగరికత మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే మన ద్రావిడ ఏరియాలోనే ఉంది అని అనుకుంటారు కాబట్టి ద్రావిడ భాషకు దగ్గర ఉండేది. అయితే సింధు ప్రజలను ద్రావిడులు అన్నవారు. ఫాదర్ ఇరాన్ అనేట ఆయన ఒక ఆయన ద్రావిడులు అన్నారు అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు కదా, అట్లా ద్రావిడులు అన్నది ఎవరు? ఫాదర్ ఇరాన్. అయితే ఈ మొహంజోదర్ అనేది మృతుల దిబ్బ అంటారు దీన్నే. సమాధులు లభ్యమైనవి, పూడ్చిపెట్టబడినవి అంటే పాక్షికంగా, అంటే కొద్దిగా పూడ్చిపెట్టినవి, చిత్యానంతరము పూడ్చిపెట్టబడినవి. ఇట్లా 3 రకాలుగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు పూడ్చిపెట్టినవి అంటే మొత్తం పూడ్చిపెట్టినవి, పాక్షికంగా అంటే సగమే, అంటే చిత్తి అనంతరం అంటే కాల్చడం. మనం చిత్తి అంటే ఏంది? కాల్చడం అన్నట్టు. దాని అనంతరం ఉండేది ఇట్లా. మొహంజోదర్లో ఏమైతే తరచూ వరదలు సంభవించడం వల్ల అక్కడ ప్రజలు ఒక్క ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేవారు. అట్లా వలసపోవాల్సి వచ్చేది అన్నట్టు. బ్లాక్ పాలిష్ వెయిట్ పాటరీ అనేది అధికంగా ఉపయోగించారు. బ్లాక్ పాలిష్ పాటరీ అనేది అధికంగా ఉపయోగించేవారు అన్నట్టు. సింధు నగరాలు ఇంగ్లాండ్లో లంక్షైర్ నగరాన్ని పోలి ఉన్నాయని ఎవరన్నారు? సార్ జాన్ మార్షల్ అనేట ఆయన ఒక ఆయన అభిప్రాయపడ్డాడు. మనం చెప్పినాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ పేరు పెట్టింది ఎవరు? సార్ జాన్ మార్షల్. కాబట్టి ఆయన ఏమన్నాడు, సింధు నాగరికతల్లో ఇంగ్లాండ్లోని లాంక్షైర్ అనే ఒక నగరాన్ని పోలి ఉన్నాయనేది ఆయన చెప్పడం జరిగింది అన్నట్టు. సింధు నాగరికత పట్టణీకరణ వచ్చేసి ఏంటి అంటే మామూలుగా అత్యధిక పట్టణీకరణ కలిగిన నగరం ఇది మామూలుగా. దీన్నే క్రిట్ బాబిలోనియా నాగరికత అని అంటారు. గ్రిడ్ విధానం అని అంటారు. గ్రిడ్ విధానం అంటే ఏంది? ఇటుకలు పేర్చివేతను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంటే కాల్చిన ఇటుకలు కలిగిన ఫస్ట్ కాల్చిన ఇటుకలతోటే వీళ్ళు ఏం చేసారు? ఒక పట్టణీకరణ కట్టడాలు చేసారు. దాన్ని ఏమన్నారు? గ్రిడ్ విధానం అన్నారు. అది దాన్ని ఏమన్నారు? షేన్ బాండ్ విధానం అన్నారు. ఇట్లా అంటే కాల్చిన ఇటుకలతోటి తయారు చేసిన ఈ పట్టణీకరణ, అత్యధిక పట్టణీకరణ ఉంది కదా, ఈ గ్రిడ్ విధానం అనేది ఇన్ని పేర్లు ఉన్నాయన్నట్టు. వీళ్ళు తూర్పు వీధిని రాజవీధి అని ఒక వీధిగా పిలిచేవారంట. మురుగునీటి కాలువల వ్యవస్థ కూడా ఉన్నది. ఆ కాలంలోనే, సింధు నగర్ కాలంలోనే మురుగునీటి కాలువ వ్యవస్థ. వీళ్ళు ఎంత అప్డేటెడ్గా ఉన్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. అంటే మొహంజోదర్లో ప్రతి ఇంటికి ఒక బావి, స్నానపు గది ఉండేదంట. మొహంజోదర్ అనేది మంచి నగరం అని చెప్పుకున్నాం ఇంతకుముందే. అదే హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం అనేది చండీగఢ్, మన చండీగఢ్ ఏది హర్యానా కాడ ఉంటుంది కదా, ఆ చండీగఢ్లో కనబడుతుందంట, ఇప్పటికీ కనిపిస్తుందంట మామూలుగా. ఇట్లా మామూలుగా పట్టణీకరణకు సంబంధించినది ఇది. అట్లా తర్వాత హరప్పా గురించి మనం కొంచెం తెలుసుకుందాం. హరప్పా ఏ నది ఒడ్డున ఉందంటే రావి నది ఒడ్డున ఉంది. అయితే ఈ ప్రదేశము ప్రస్తుతం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లోని పంజాబ్, మన తాను ఉన్నట్టే పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంటుంది. అది మౌంట్ గోమరి జిల్లా అనే ఒక జిల్లాలో ఉందన్నట్టు. ఈ హరప్పాను తోమినది ఎవరు? దయారాం సహాని. ఎప్పుడైనా కానీ పూర్వపు కాల విశేషాలు తెలియాలంటే మామూలుగా ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక త్రవ్వకాలు చేస్తారన్నట్టు. అట్లా ఫస్ట్ మన హరప్పాను వెలికి తీసినది ఎవరంటే దయారాం సహాని గారు. అలాగే దీన్ని ఏమంటారు? ధాన్యాగాల నగరం అంటారు మామూలుగా హరప్పాని. 12 చిన్న ధాన్యాగారాలు ఉన్నాయి ఇందులో. 12 చిన్న ధాన్యాగారాలు 2 వరుసల్లో లభించినాయి అన్నట్టు.
హెచ్చాకారంలో ఒక శ్మశానం, హెచ్చాకారం తెలుసు కదా, ఇట్లా హెచ్చు మాదిరిగా ఒక శ్మశానం లభించింది. అలాగే అదేంది శవపేటిక, శ్మశానం, అందులో ఉన్నది సమాధి ఉంది, ఎర్ర ఇసుకరాతో చేసిన మనిషి మొండం ఉంది, మట్టి ఇటుకలతో రక్షణ గోడ, కాంస్యాద్దం ఇలాంటివి, అంటే పాము ముద్రిక, నల్లరాతి నాట్యగత్య విగ్రహం, ఇలాంటివి అన్నీ ఇక్కడ హరప్పలో నీకు కనిపిస్తాయి అన్నట్టు. దీన్నే గేట్వే సిటీ అంటారు, మామూలుగా గేట్వే సిటీ అని కూడా అంటారు. మనం ఇంకొక మొహంజోదారో గురించి తెలుసుకుందాం. అయితే సింధు నాగరికత మెయిన్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్లు పడుతుంది అన్నట్టు. మామూలుగా ఏంది ఈ సింధు నాగరికతలో ఇవి ఉన్నాయా లేవా, దీంతో సంబంధం, ఇలాంటి బిట్లు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొహంజోదారో అనేది నది వచ్చేసి సింధు, మన సింధు నాగరికత అంటాం కదా. హరప్ప అయితే రావి, ఇదైతే సింధు అన్నట్టు. ఇది కూడా ఏమైంది, పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో లార్కానా జిల్లాలో ఉంది. తవ్వినది ఎవరు, అక్కడైతేనేమో హరప్ప తవ్వినది ఎవరు, దయారాం సగాని. ఇక్కడ మాత్రం ఆర్డి బెనర్జీ గారు. అలాగే మొహంజోదారో అంటే మృతుల దిబ్బ, ఇంతకుముందే చెప్పినాం మృతులది. దీన్నే నిఖిలిస్తాన్ అని కూడా అంటారు, గార్డెన్ సిటీ అని అంటారు. అట్లాగే ఈ సింధు నాగరికత అన్ని నగరాలకెల్లా పెద్దది ఏదంటే మొహంజోదారోనే. 7 సార్లు వరదలకు గురైనది, అంటే అర్థం చేసుకోరు. అంటే అందుకే మొహంజోదారోలో వదిలి వేరే దేశాలకు వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. మనం ఇప్పుడు దేశాలు అంటాం కానీ. అయితే ఈ వీధి యొక్క జంక్షన్ లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్ను పోలి ఉంటుందని చెప్తారంట. ఈ లండన్లో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్కటి అన్నట్టు. ఇంతకుముందు ఏం చేసినాం, సింధు నాగరికత ఇంగ్లాండ్లోని లాంగ్షైర్ నగరాన్ని పోలి ఉన్నాం. ఇదేమన్నాను, ఇది వీధి అదేమో నగరంకు, ఇదేమో వీధి యొక్క లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్ను పోలి ఉంటున్నారు. అయితే ఈడ మొహంజోదారోలో మెయిన్గా స్టియటైట్ తోటి తయారు చేసిన గడ్డం కలిగిన పురోహితుని విగ్రహం, ఇది చాలాసార్లు బిట్టు రావడం జరిగింది. ఈ స్టియటైట్ చేసిన గడ్డం కలిగిన పురోహితుని విగ్రహం ఎక్కడ లభించింది, అలాగే కాంస్యతో తయారు చేసిన నాట్యగత్య విగ్రహాలు ఎక్కడ లభించినాయి, స్నానవాటికి ఏడ ఉంది, పశుపతి మహాదేవుని విగ్రహం ఏడ ఉంది, అతిపెద్ద ధాన్యాగారం ఏడ ఉంది, హమామం అంటే స్నానవాటిక అన్నట్టు, అతిపెద్ద సమావేశ మందిరం ఏడ ఉంది, ఎద్దు ముద్రిక ఏడ ఉంది, 2 రాయిగూడలు ఏడ ఉన్నాయి, ఆర్యలకు చెందినవి, కంచితో చేసిన నగ్ననార్తకి విగ్రహం ఏడు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొహంజోదారోలోనే ఉన్నాయి. కానీ వాడు విడివిడిగా ఇట్లా అడుగుతుంటాడు ఇవన్నీ అట్లా. అలాగే ఏమేముంటాయి, గబర్బన్స్ అని చెరువులు, మాంగోలైట్స్ కళ్ళు, టెర్రకోట నుండి ఎడ్ల బండ్లు, ఇవన్నీ మొదలగునవి లభించినాయి అన్నట్టు. అట్లా ఇవి ఎట్లా లభించినాయంటే, ఇవి తవ్వకాలు చేసినప్పుడు ఎవరితో, మీరు ఆర్డి బెనర్జీ గారు తవ్వుతారు కదా మొహంజోదారోలో, అప్పుడు ఈ విగ్రహాలు కానీ, ఈ పురోహితుడు కానీ, నాట్యకథ విగ్రహాలు కానీ, స్నానవాటిక కానీ, పశుపతి మహాదేవుని విగ్రహం కానీ, అతిపెద్ద ధాన్యాగారం కానీ, అతిపెద్ద సమావేశ మందిరం కానీ, ఎద్దు ముద్రిక కానీ, రాగి గుడ్డలు కానీ, కంచుతో తయారు చేసిన నగ్న నర్తకి కానీ, ఇలాంటివన్నీ బయటపడ్డాయి అన్నట్టు అప్పట్లో, ఇవన్నీ తవ్వకాలు చేసినప్పుడు. అలాగే 2 రాయి చెట్ల కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక కూడా లభించింది. ఇట్లా మనము ఒక అంశం తీసుకున్నప్పుడు సింధు నాగరికత గురించి కొంచెం మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆ కొన్ని అనేది మనం చేసుకుంటూ వెళ్దాం. అట్లా మనం కొన్ని 2-3 వీడియోలో అయిపోకూడదాం. ఏంటంటే ఒక లెసన్ని ఒక వీడియోలో పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో మనం ఒక కొంచెంగా చేసుకొని మన వీక్షకులకు, అంటే మామూలుగా మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి మనం తెలియజేస్తున్నా, నా వంతు సాయం చేస్తున్నా మీ అంజీ మోరా. కాబట్టి మీరు వీడియోస్ చూడడమే కాకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకే ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ మీరు షేర్ చేసింది, ప్లస్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే పేద విద్యార్థులు ఉంటారు, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకు సరైన మెటీరియల్ విలేజ్ లెవెల్లో దొరకదు, ఉన్నా కానీ ఆ టైం దొరకదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న వీడియోలు చూసి వాళ్ళు కొంచెం నేర్చుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోనే అని కాదు, కాకపోతే ఇది కూడా నాకు కొంచెం ఆసరా అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అంజీ మోరా.